నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే. సో అందులో వచ్చింది ఏంటంటే చాలా విషయాలు మాట్లాడారు. ఇన్ని రోజులు కల్తీ లడ్డీని చూసాము, ఇప్పుడు కల్తీ మతాల్ని కూడా చూస్తున్నాము. లడ్డూని కల్తీ చేశారు, మతాల్ని కూడా కల్తీ చేస్తున్నారు అని చెప్పేసి అందులో రావడం జరిగింది. అండ్ అలానే జగన్మోహన్ రెడ్డి గారు సారీ చెప్తే ఈ పాటికి సమస్య అంతా ఉండేది కాదు అని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ గారు. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే దాంట్లో చాలా వరకు మాట్లాడడం జరిగింది సార్. ఏంటంటే కల్తీ లడ్డు అసలు పాపాత్ములు, కల్తీ లడ్డూని చేసిన వాళ్ళ పాపాత్ములు అంటే మతాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఒక సారీ చెప్పేసి ఉంటే ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా సారీ చెప్పేసి ఉంటే ఈ పాటికి ఇంత జరిగేది కాదు అని చెప్పేసి ఆ కామెంట్స్ లో అయితే ఆర్కే గారు పేర్కొనడం జరిగింది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే శ్రీ గారు, బేసిక్ గా రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్స్ లో కానీ వారి విశ్లేషణలో కానీ కొన్ని పదునైన రీతిలో ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో పదులు తగ్గలేదు, కానీ ఉన్న డైవర్షన్ అవుతుంది. అంటే వారికి ఎవరికో ఇంకెవరికో వ్యతిరేకంగానో మాట్లాడాలని అనుకుంటే పదును ఉన్న పని చేయదు. రాధాకృష్ణ గారు చెప్పినప్పుడు నేను ఒకటి రెండు అంశాలు, ఒకటి సారీ దేనికి చెప్పాలనుకుంటున్నారంటే లడ్డు విషయంలో అనుకుంటాను. తప్పైపోయింది క్షమించండి అని జగన్మోహన్ రెడ్డి గారు అనేసి పని అయిపోతుందని. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని జడ్జిమెంట్ ఎవరివ్వాలి? మీరో నేనో రాధాకృష్ణ గారు కాదు కదా. సుప్రీంకోర్టు పరిధిలో విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు పరిధిలో సిట్ సిబిఐ సారథ్యంలో విచారిస్తుంది. వాళ్ళు తేల్చాలి ఎవరి పాత్ర ఏంటని. ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళు సారీ శిక్ష పడుతుంది. సారీ ఎందుకు? సారీ అనేది పెద్ద రాజకీయం. రాధాకృష్ణ గారు రాజకీయం చేస్తున్నారు సారీ పేరుతో. అంటే సారీ చెప్పడం అర్థం ఏంటి? సారీ చెప్పి వదిలేద్దామా? లడ్డు కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే ఒకసారి చెప్పి వదిలేద్దామా? కఠినంగా శిక్షించాలి కదా. కాబట్టి సారీ చెప్పాలంటే తప్పు ఒప్పుకునేస్తే రాజకీయంగా ఒక ముద్ర వేసేస్తాం. ఇది పక్కా రాజకీయం. కాబట్టి ఇప్పుడు ఎవరు సారీ కోరుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు శిక్ష కోరుకుంటున్నారు. ఎవరిని శిక్షించాలి అది సుప్రీంకోర్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు సారథ్యంలో ఉన్నటువంటి సిట్ తెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ అవుతాయి. అల్టిమేట్ గా సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఆ తీర్పులో ఎవరు ముద్దాయిలో ఎవరు తప్పు చేశారో వాళ్ళ తప్పు యొక్క పాత్రను ఆధారంగా శిక్షించాలని జనం కోరుకుంటారు, సారీని కాదు. కానీ మీ మధ్యలో సారీని కోరుకోవడం మీరు సంతృప్తి పడద్దు. ఎందుకంటే సారీ చెప్పేస్తే తప్పు ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీని డిస్టర్బ్ చేశాడని చెప్పి ప్రచారం చేసుకోవడం పనికొస్తుంది. కాబట్టి మీరు రాజకీయంగా పనికొస్తుందని సారీ అంటే ప్రజలు అది కోరుకోవట్లేదు, భక్తులు అది కోరుకోవట్లేదు. తప్పు ఒప్పు తేల్చాలి, ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళు శిక్షించాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు, భక్తులు కోరుకుంటున్నారు. వారు రాజకీయ కోరికలు అనేది నెరవేరాలి. మొదటి అంశం. రెండో విషయం, ఎవరు నిర్ధారించారు జగన్ గారు తప్పని? ఒకవేళ ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అయింటే ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు సిట్ నిర్ధారణలో ఏం తేలింది? ప్రాథమికంగా ఫైనల్ తుది ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ గారి ప్రస్తావన లేదు. ఆ మాటకు వస్తే ఆయన నియమించిన బోర్డు చైర్మన్ల ప్రస్తావన కూడా దాంట్లో లేదు. అధికారుల ప్రస్తావన, సిబ్బంది ప్రస్తావన, అదేవిధంగా డైరీల ప్రస్తావన 36 మంది బాధ్యులను చేస్తూ డైరీలు ఆఫీసర్ వేశారు. దాంట్లో ఎక్కడ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన చైర్మన్లే లేరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఎందుకు సారీ చెప్పాలి? అసలు అసలు వాళ్ళు అనేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సరే తెలీదు, డబ్బుల కోసం ఎవరో కింది వాళ్ళు చేసేసి ఉంటారు, దానికైనా చెప్పాలి కదా. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో నిన్న పాలకు సంబంధించి గోదావరి జిల్లాలో కొన్ని తప్పులు జరిగినాయి, కొంతమంది ప్రాణాలు కోల్పోయింది. నిన్న మొన్న టపాసులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి పేలుడు జరిగినాయి, అక్కడ కొంతమంది చనిపోయారు. అంటే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ముఖ్యమంత్రికి ఆపాదిద్దామా? కాదు కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమలలో ఏం జరిగిందని తేలాలి. తేలిన తర్వాత బాధ్యులు తేల్చాలి. అసలు తప్పు జరిగిందా లేదా అనేది తేలక ముందుగానే నిర్ధారణ చేసి తీర్పులు ఇచ్చేసి సారీ అని చెప్పామంటే ప్యూర్లీ పాలిటిక్స్. ఒకటి. రెండు, తిరుపతి దేవస్థానం చుట్టూ జరుగుతున్నలో తప్పు చేశారా, తప్పుడు ఆరోపణలు చేసినారా? ఈ రెండు తేల్చాలి. ఆరోపణలు తప్ప తప్పు చేసినారా? తప్పు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత, తప్పుడు ఆరోపణలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం బాధ్యత. ఈ రెండు తేల్చిన సుప్రీంకోర్టు చేపించిన తర్వాత శిక్షిద్దాం, అంతే తప్ప సారీలు అవసరం. సారీ అని చెప్పడం అనేది ఇంకా విచారణ వద్దు, ఇది తేలేదేం లేదు.
సారీ చెప్పేస్తే ఆ నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేసి టీటీడీకి ఆయన అన్యాయం చేసినాడని చెప్పుకుందానికి పనికొస్తుంది. ఈ రోజు సారీ అంటారు, తర్వాత ప్రచారం చేస్తారు. కాబట్టి రాధాకృష్ణ గారు చెప్పిన ఆ లాజిక్ అయితే కరెక్ట్ కాదు. అంటే అందులోనే ఇంకేంటంటే ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్న బిల్ గేట్స్ గారే తన సంపాదనలో సింహ భాగాన్ని అందరికీ పంచేస్తున్నారు. మన ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి సంజీవినిలు కూడా తన పెట్టుబడులు అంటే తన సంపాదనలో నుంచి కొంత అమౌంట్ ఇక్కడ పెట్టడానికి రెడీ అవుతున్నారు. దాని మీద కూడా ఈర్ష్యపడుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు? బిల్ గేట్స్. బిల్ గేట్స్ ఎంత పెట్టుబడులు పెడతారు, దేంట్లో పెడతారు అనేది ప్రభుత్వం ఏం చెప్పట్లేదు. బిల్ గేట్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒక పర్సనాలిటీ, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఉన్న రాష్ట్రానికి రావడం ఫోకస్ అయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏం చర్చ జరగాలి? బిల్ గేట్స్ వచ్చి వారికి ఉన్నటువంటి పెట్టుబడులు ఏ మేరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెడతారు అన్నది వారు అనౌన్స్ చేయాలి, ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలి. ఈ రెండు జరిగితే వెల్కమ్ ఇట్, ఖచ్చితంగా అభినందించాల్సిందే. అప్పటి వరకు వారు ఏం చేస్తారో తెలియకుండా ఇప్పుడు రాష్ట్రం జరుగుతున్న చర్చ ఏంది? బిల్ గేట్స్ కి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగారు. 2 నిమిషాల అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడానికే లేని రోజుల నుంచి ఏకంగా ఆ చంద్రబాబు నాయుడు దగ్గరకే బిల్ గేట్స్ వచ్చేసినాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ అలాంటిది అన్నారు. అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు జరగాల్సిన చర్చ అది కాదు. నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయనకున్న ఇమేజ్ ఆయనకుంది, దాని ఎవరు కాదనరు. బట్ ఇప్పుడు ఇమేజ్ పైన చర్చ కాదు, చంద్రబాబు గారి ఇమేజ్ పైన చర్చ కాదు ఇది. బిల్ గేట్స్ వస్తారా, ఎవరు వస్తారా తర్వాత విషయం. వారు ఎందుకు వచ్చినారు, ఎంత పెట్టుబడులు పెట్టి లేదా కొంత కాంట్రిబ్యూషన్ చేసి స్కీమ్స్ సంక్షేమం చేయగలిగినారు అనుకోండి, లేకపోతే స్కీమ్స్ అంటే హెల్త్ కి సంబంధించి ఏదో ప్రాజెక్టు తీసుకోవటారని చర్చ నడుస్తూ ఉంది. అది అనౌన్స్ చేసిన రోజు, అది కార్యరూపం దాల్చిన రోజు, అప్పుడు చంద్రబాబు గారి యొక్క ఇమేజ్ అనేది బిల్ గేట్స్ యొక్క నిధులు రావడానికి దోహదపడ్డాయని అప్పుడు చెప్పుకోవచ్చు. అదేమి కాకముందుగానే బిల్ గేట్స్ కెపాసిటీ ఎంత, బిల్ గేట్స్ లాంటి వాడు చంద్రబాబు దగ్గర చంద్రబాబు గారి కెపాసిటీ ఎంత, దీని చుట్టే పరిమితం అయితే లాభం లేదు. రెండోది, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఎందుకు పాల్గొనలేదు? ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా ఉన్న బిల్ గేట్స్ వస్తే భారత ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వంలో బాగున్న కేంద్ర మంత్రులు కూడా ఊరు లేరు. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్ళిపోయారు. మరి బిల్ గేట్స్ ఏమన్నా తమ సమస్యలు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం గుమ్మనంగా మౌనంగా ఉండాలనుకుంటా ఉందనే చర్చ నడుస్తా ఉంది. మరి అంత పెద్ద పర్సనాలిటీ కేంద్రం ఎందుకు పట్టించుకోలేదు? ఇట్లాంటి చర్చలు వస్తాయి. అందువల్ల బీజేపీ నాయకులు కూడా కలుసుకోలేదు సార్ తనని. అదే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనలేదు, ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఈ ప్రచారం వీడికే పరిమితం కాకుండా వర్కౌట్ అయిన తర్వాత ఆ వర్కౌట్ కారణం ఏమిటంటే బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఇమేజ్ గౌరవించి వచ్చాడు అని ఆ రోజు చెప్పండి. అప్పటి వరకు ఏం జరుగుతుందో చెప్పండి. అంతకుముందు బిల్ గేట్స్ లాంటి వాడు వచ్చాడంటే మన ఇమేజ్ అది, దీని చుట్టూనే జరుగుకుంటా ఉంటే ఎందుకు వచ్చినాడని చర్చ వస్తుంది. కాబట్టి బిల్ గేట్స్ యొక్క మెటీరియల్ అయిన తర్వాత ఆ తర్వాత ఇమేజ్ గురించి వీళ్ళు ఇమేజ్ మాట్లాడతారు తప్ప మెటీరియల్ గురించి మాట్లాడలేదు. అందువల్ల అది వివాదం అవుతుంది తప్ప ఆయన పెట్టుబడులు పెడతంటే ఎవరు వద్దంటారు? అంటే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు కల్తీ లడ్డు ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడకుండా, అసలు ఎవరు చేశారని మాట్లాడకుండా, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే జరిగింది అని చెప్పి మాట్లాడడం. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి కొంతమంది వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి బయటకు వస్తున్న తరుణంలో టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారి వ్యక్తిగత జీవితంలో కొన్ని అంశాలు బయటకు వచ్చింది కూడా అది తప్పేమి కాదు, కానీ కావాలనే ఇది వీళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సార్. మరి దీన్ని ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఆ పదవికి తను రాజీనామా చేయకుండా ఇంకా అందులో ఎందుకున్నారు? అండ్ ప్రభుత్వం ఎందుకు ఆయనని ఆ పదవి నుంచి తప్పించడం లేదు సార్? దీనికి రాధాకృష్ణ గారు విశ్లేషణలోనే చాలా ప్రాంప్ట్ గా ఉంది, అప్రాపరేట్ కూడా ఉంది. ఒకటి, ఇక్కడ బాధితులు మనకు కనపడలేదు. అంటే బిఆర్ నాయుడు గారు ఒక మహిళతో సన్నిహితంగా ఉండేటువంటి వీడియోలు లేకపోతే ఫోటోలు కనపడ్డాయి. ఆ సన్నిహితం, కుటుంబ సాన్నిహిత్యం, రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వారు టీటీడీ చైర్మన్ గా ఉండడం వల్ల వివాదం అవుతుంది. ఒక దేవస్థానంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కరెక్టా తప్ప ఇట్లాంటి చర్చ నడుస్తుంది. బట్ ఇక్కడ ఇది మా కుటుంబ సాన్నిహిత్యం అంటున్నారు. కొన్ని మార్పింగ్ వీడియోలు, మార్పింగ్ ప్లేస్లో కొన్ని ఉన్నాయి, కొన్ని అభ్యంతరకరం, మీదంతా నిజం అంటున్నారు. దీనిపైన బహుశా వారు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు, వారు కానీ ఆ మహిళ ఇచ్చినట్టున్నారు. సో రానివ్వండి, నిజంగా బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు ఆ వీడియో అంతా కరెక్టే కానీ 1-2
సన్నిహితంగా ఉండే ఒకటి 2 ఏరియాలు ఉన్నాయో వాటికి సంబంధించి మార్పింగ్ జరిగింది అనేది నిజమైతే వైసీపీ వాళ్ళు తప్పు చేసినట్టు. అలా కాదు అంతా నిజమే అయినప్పుడు బిఆర్ నాయుడు గారు నైతిక బాధ్యత అవుతుంది. ఏదనేది తేల్చనివ్వండి. ఎందుకంటే రెండోది అంతకుమించి మనలాంటి వాళ్ళు ఎందుకు పోలేము అంటే అది బాధితులు ముందు మాట. ఉదాహరణకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయం మీద వచ్చింది, కానీ అక్కడ బాధితురాలు ముందుకు వచ్చింది, నన్ను అన్యాయం చేశాను. ఇక్కడ బిఆర్ నాయుడు గారి సబ్జెక్ట్ అది రాలేదు కాబట్టి ఇంతకు మనలాంటి వాళ్ళు మాట్లాడలేం. బట్ ఆ మార్పింగ్ వీడియో ఉందా, వాళ్ళు చెప్పినట్టు మార్పింగ్ పార్ట్ ఉందా, ఉంటే మాత్రం వైసీపీ తప్పు, లేకపోతే మాత్రం రాధాకృష్ణ గారు చెప్పిన నైతిక బాధ్యత బిఆర్ నాయుడు గారు వహించాలి. మరి ఏందనేది ఆ రిపోర్ట్ వచ్చి చూడాలి. బాధితులు డైరెక్ట్ గా లేకపోవడం, పైపెచ్చు వాళ్ళు అలిగేషన్ ఎదుర్కొన్న వాళ్ళు ఎక్కడ ముందుకు రాకపోవడం వల్ల దీనిపైన ప్రజలు కానీ ఇంకోరు రారు. కాకపోతే టీటీడీ చైర్మన్ లాంటి కీలక పోస్టులో ఉన్నారు కాబట్టి ఆ విమర్శలు వారికి వస్తాయి. బహుశా రిపోర్ట్లు అవన్నీ ఫైనల్ అయ్యేంత వరకు ఈ విమర్శలు కొనసాగుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్కే గారు ఈ వీడియోస్ ని బయటకు తీసుకొచ్చారని చెప్పేసి మరి మాట్లాడుతున్నారని, ఆయననే ఆరోపణలు, నా మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సార్ ఈ కామెంట్స్ లోనే. మరి దీన్ని ఎలా చూడాలి సార్? రాధాకృష్ణ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే వారి ఉద్దేశంలో బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ పెట్టడం తనకి ఇష్టం లేనట్టు, ఇప్పుడు ఏదో ఇట్లాంటి జరిగింది కాబట్టి దీన్ని బిఆర్ నాయుడు రాధాకృష్ణ గారు బయటకు పెట్టి బదనాం చేసినట్టు, తెలుగుదేశం పార్టీకి ఇండైరెక్ట్ గా నేను ఆ రోజు చెప్పాను కదా అనే మెసేజ్ ఇచ్చేట్టుగా కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఆ అవసరం నాకు లేదు, నాకేం అవసరం చెప్పారు. ఆ ఉద్దేశం ఏంటంటే, నేనంటే ఈ విషయంలో రాధాకృష్ణ గారిని నమ్ముతాను. రాధాకృష్ణ గారు చెప్పినట్టు బిఆర్ నాయుడు గారి వీడియోలు బయట పెట్టాల్సిన అవసరం ఆయనకి లేదు, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు. బిఆర్ నాయుడు గారిని ఎప్పుడు ఇట్లాంటివి చేస్తారంటే, ఒకరు నిజంగా ఆయన బిఆర్ నాయుడు పెట్టద్దని చెప్పుండి అయినా ప్రభుత్వం పెట్టుంటే అప్పుడు స్టార్టింగ్ లో చేస్తారు. బహుశా ఇంకా 3 నెలలు 4 నెలలకు ఆయన చైర్మన్ గిరి అయిపోతుంది. కాబట్టి బయట పెడతారు నిజంగా ఉంటే కదా వారి దగ్గర. కాబట్టి రాధాకృష్ణ గారు చెప్పినట్టు బిఆర్ నాయుడు గారి ఎపిసోడ్ లో రాధాకృష్ణ గారి పాత్ర ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. బట్ అలాంటి అలిగేషన్స్ చేయడానికి ఆయనే రీజన్ కూడా చెప్పాడు. నేను ఆ రోజు పెట్టేటప్పుడు వ్యతిరేకించి నాకేం పని ఉంది అని అంటాడు. ఆయన చెప్పినవన్నీ నేను నమ్మను, కానీ అంటే నాకు తెలుగుదేశంతో సంబంధం లేదు అవన్నీ కుదరదు. ఆయన పక్కా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, పక్కా జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నిర్మాణాత్మకంగా మాట్లాడుతూనే ఉన్నారు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ బిఆర్ నాయుడు గారు వ్యవహారంలో జోక్యం చేసుకొని ఆ వీడియోలు నేను బయట పెట్టాననే కరెక్ట్ కాదు అన్నది మాత్రం ఆ పార్ట్ వరకు ఏదైతే మిగతా ఆరోపణలు ఎన్నున్నా బిఆర్ నాయుడు గారి వీడియోలు బయట పెట్టి నేను ఆ రోజు చెప్పాను ఇలాంటి వ్యక్తిని పెట్టద్దని అర్థం వచ్చేట్టుగా వ్యవహరిస్తున్నారు, నాకు అవసరం లేదని అన్నారు కదా, అది వరకు పర్ఫెక్ట్లీ కరెక్ట్. రాధాకృష్ణ గారు ఇట్లాంటి వాటి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, చేస్తుంటారని కానీ నేను అనుకోవట్లేదు. సార్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు కొంతమంది సినిమా స్టార్స్, శివాజీ గారు చూసుకున్నట్టయితే తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు, మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తన కొత్త సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని వైసీపీ వాళ్ళు కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇప్పిస్తున్నారు, కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని నేను ఊరుకోను. దీనికి మీద అంటే సిబిఐ ఈడీ కేసులున్న నాయకులు ఇంకా ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. దీన్ని నేను ప్రధాని మంత్రి వరకు తీసుకెళ్తాను, వాళ్ళని అడుగుతాను, సిబిఐ మీద కొంచెమైనా గౌరవం ఉంటే వాళ్ళ మీద తొందరగా చర్యలు తీసుకోమని అడుగుతాను, పేటీఎం బ్యాచ్లు అందరిలాగా కాదు నేను అని చెప్పేసి శివాజీ గారు మాట్లాడడం జరిగింది. సార్ ఎందుకు ఇలా మాట్లాడారంటారు? ఎందుకు ఇంత మరి జగన్ గారు అంటే మరి శివాజీ గారికి ఇంత కోపం వస్తుంది ఆయనకి? అంటే శివాజీ గారు కొంత ఉపరితల విన్యాసాలు వేయడం బాగా అలవాటు ఆయనకి. ఉదాహరణకు ఆయన బిగ్ బాస్కి వెళ్ళాడు. నిజానికి బిగ్ బాస్ లో శివాజీ గారితో పోల్చుకుంటే మిగతా అందరూ స్థాయి రీత్యా కావచ్చు, ఏ రీత్యా కావచ్చు తక్కువే. నిజానికి ఆయన విన్నర్ గా గెలవాల్సిన ఆయన రన్నర్ కూడా కాలేదు. రీజన్ ఏంటంటే ఆయన అక్కడ కూడా ఉపరితల విన్యాసాలే, సంబంధం లేని విషయాలు. బిగ్ బాస్ లోకి వెళ్ళడం అంటే గెలవడం, వాడడం, పద్ధతిగా ఉండడం, ఏదో ప్రజలకు నచ్చినట్టు వ్యవహరించడం ఆ షార్ట్ టర్మ్ పీరియడ్ లో. ఆయన అక్కడ కూడా ఫిలాసఫీ చెప్పడం మొదలెట్టాడు, సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం. దానివల్ల ఏమైంది, గెలవాల్సిన ఆయన రన్నర్ కూడా, విన్నర్ కావాల్సిన రన్నర్ కూడా కాకుండా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయినాడు. రీజన్ ఏంటంటే అసందర్భమైన వాదనలు, అసహజమైనటువంటి ఆర్గ్యుమెంట్లు. ఇప్పుడు వారు ఏమంటారు, రెండు విషయాలు. ఒకటి, నా సినిమాని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక సినిమా బాగలేదని ఒక పార్టీ అన్నంత మాత్రాన ఆ సినిమాని జనం చూడకుండా పోతారా? సినిమా బాగులేకపోతే ఒక పార్టీ కూడా బాగుంది అంటే చూసేస్తారా సినిమా అంతా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
బాగుందంటే సినిమా అంతా చూసేసేట్టుగా, బాగలేదంటే చూడనట్టుగా. అంటే యాత్ర ఉంది సినిమా, ఒకప్పుడు మమ్మటి గారితో సార్. తీశారు. యాత్ర 2 పేరుతో ఎలక్షన్ ముందు తీశారు జగన్మోహన్ రెడ్డి గారి అవును ఎపిసోడ్. సార్. అది సూపర్ హిట్ కాలేదే. 50% ఓట్లున్న, 1,30,00,000 ఓట్లున్న వాళ్ళందరూ చూస్తుంటే బ్రహ్మాండం పోయింటుంది కదా. సొంత నాయకుడు హిస్టరీ కదా. కానీ ఒక పార్టీ అనుకుంటే అవును సార్. సినిమా సక్సెస్ కావడం, ఫెయిల్యూర్ కావడం అనేది జరగని పని. ఇది వారు గుర్తించాలి. ఆ సినిమాలో కంటెంట్ ఉంటే బ్రహ్మాండంగా పోతుంది. వైసీపీలు సమర్థించి తెగించిన. 2 ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఇట్లా మాట్లాడితే వాళ్ళు వ్యతిరేకించడాన్ని నేను సమర్థించడం, వ్యతిరేకించను. పాయింట్ ఏంటంటే సందర్భం లేని ఉపన్యాసాలు మీకెందుకు? ఉదాహరణకు ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. దీన్ని బయట తిరుగుతున్నారు, కురకూడదు, నేను ప్రధానమంత్రి చెప్తాను అంటే సిబిఐ ఈడీ కేసుల్లో ప్రధానమంత్రి పాత్ర ఉండదన్న విషయం ఆ స్పృహ ఉందా? సిబిఐ అండ్ ఈడీ కేసుల విచారణలో ప్రధానమంత్రి పాత్ర ఏముంది? ప్రధాన పాత్ర ఉండదు కదా. ఏం చేస్తారు? ఆయనకేం సంబంధం? అది ఇండిపెండెంట్ బాడీస్. రెండోది, ఇప్పుడు సిబిఐ కేసు జగన్ గారిని విచారించలేదని ఆయన ఎందుకు అనుకుంటున్నా నాకు అర్థం కాలేదు. అంటే విషయ పరిజ్ఞానం లేకుండా చాలా ఏళ్ల పాటు ఉంది కాబట్టి నిందేసేయడం. ఇక్కడ ఏదైనా వైఫల్యం ఏంటంటే సిబిఐ వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేసి ఉన్నాడు. తన కేసుల్ని విచారించే అర్హత లేదు, విచారణ అర్హత లేదు, ఇదంతా పొలిటికల్ అలిగేషన్ అని డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. అది జస్ట్ లైక్ క్వాష్ పిటిషన్. ఇప్పుడు చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు క్వాష్ పిటిషన్ వేశాడు. అంటే నిబంధనలకు భిన్నంగా నా పైన కేసు పెట్టారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ ను రద్దు చేయమని క్వాష్ పిటిషన్. అది ఆయన హక్కు. ఇప్పటికీ అది తేల్లా, అట్లే ఉంది కోర్టులో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి డిశ్చార్జ్ పిటిషన్ కూడా అలాంటిదే. నా పైన పెట్టిన కేసులన్నీ కూడా ఇల్లీగల్, పొలిటికల్ మోటివ్ తో పెట్టింది, దానికి విచారించాల్సిన అర్హత లేదని. ఇప్పుడు విచారించాల్సిన అర్హత ఉందని ఎవరు తేల్చాలి? జగన్ కాదు, సిబిఐలు తెలుసుకోవాలి. కాబట్టి అది నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి కేసు నడవలేదని ఆయన ఎట్లా అనుకుంటాడు? కాబట్టి బేసిక్ గా ఆ విషయంతో సంబంధం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అన్నారంటే జగన్ గారిని విమర్శించేస్తే పని అయిపోతుంది. ఇప్పుడు జగన్ గారిని అంత డైరెక్ట్ గా మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని మాట్లాడుకున్నట్టు ఉంటారు. కాబట్టి సినిమా వాళ్ళు సినిమా పని చేసుకోండి. మీకు ఆసక్తి ఉంటే రాజకీయాలు చేయండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగాన్ని దాదాపు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, వెల్ అండ్ గుడ్. మీరు కూడా తెలుగుదేశం పార్టీని సమర్థించాలి, జగన్ గారిని ఓడించాలనుకుంటే డైరెక్ట్ గా ప్రత్యక్ష రాజకీయాలకు రండి, జగన్ గారిని విమర్శించండి, తెలుగుదేశాన్ని సమర్థించండి. ఎవరు వద్దంటారు? నా జోలికి రావద్దంటే రాకుండా. అదే సార్, ఇప్పుడు తను ఏమంటున్నా అంటే నేను రాజకీయాలు వద్దనే దూరంగా ఉన్నాను, లేదు అనుకుంటే నన్ను గెలిపితే మాత్రం అస్సలు బాగోదు, నేను ఒక సంస్థని పెట్టగలను, కానీ ఎందుకు ఇలాంటి రాజకీయాలు నాకు వద్దు అని చెప్పేసి నేను దూరంగా ఉంటున్నాను, కావాలని నన్ను ఇట్లా పోక్ చేస్తున్నారు, నాతో పెట్టుకోవద్దు, నేను ఖచ్చితంగా రాజధాని రైతుల గురించి నిలబడతాను, రాజధాని రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడతాను, నన్ను గెలకొద్దు అని చెప్పేసి మరీ మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఎవరైతే ఇన్స్టా పేజ్ లో 100K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి కావాలని తన సినిమాకి రేటింగ్స్ తక్కువ చెప్పిస్తున్నారు, రివ్యూస్ తప్పుగా రాయిస్తున్నారు చాలా మందికి అని చెప్పేసి కూడా అందులో ఆ వీడియోలో తను చెప్పడం జరిగింది సార్. ఒకటి వైసీపీ వాళ్ళు ఆయన ఏం చేస్తున్నారు, ఆయన వైసీపీలు ఏం చేస్తున్నారు అనేది ఇద్దరు తెలుసుకోవాలి. పాయింట్ ఏంటంటే రాజధాని రైతులకు అండగా ఉంటాను, ఎవరు వద్దన్నారు? ప్రభుత్వమే అండగా ఉంది కదా. ఈరోజు ప్రభుత్వం రాజధాని రైతులకు అనుకూలమైన ప్రభుత్వమే కదా. అంటే మీరు రాజధాని రైతులకు అండగా ఉంటారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. మీరు ఇప్పుడు జగన్ గారికి ఏం సంబంధం? అయిపోయింది కదా. గతంలో రాజధాని రైతులకు అండగా ఉంటారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే రాజధానిలో మార్పులు చేర్పులు జగన్ గారు చేయాలనుకుంటున్నారు కాబట్టి, ఆ మార్పులు చేర్పులు అమరావతికి నష్టం అని మీరు భావిస్తున్నారు కాబట్టి జగన్ గారికి వ్యతిరేకంగా పోరాడొచ్చు, రైతులకు అండగా నిలబడచ్చు. ఇప్పుడు రైతులకు అండగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. ప్రభుత్వమే రైతులకు అనుకూలంగా ఉంది, అమరావతిలో మహానగరాన్ని నిర్మించాలని కృతజ్ఞత చెందుతుంది. అవుతుందా కాదు అది వేరే సంగతి. కానీ రైతులకు అనుకూలమైన, అమరావతి రైతుల డిమాండ్కి అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా పోరాటం ఏంటి? అంటే పోరాటం చేయడం సిద్ధపడుతుంటే ఈ ప్రభుత్వం చేయలేదని అర్థం. మళ్ళీ మధ్యలో జగన్ ఎందుకు? మేము ఇప్పుడున్న రైతుల సమస్యలు పోరాడుతా అంటే వెళ్ళని కూడా పోరాడండి, ఎవరు వద్దన్నారు? ఎవరికేం అభ్యంతరం లేదు కదా. ఇదే ఉపరితల విన్యాసాలు అంటారు. ఇప్పుడు రైతులకు, ఇప్పుడు ఆ రోజు రైతులకు అనుకూలంగా అన్నారంటే ఏదో జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడచ్చు. ఇప్పుడు ఎందుకు రైతులకు అనుకూలంగా పోరాడాలి? ప్రభుత్వం అనుకూలం కదా రాజధానికి. కాబట్టి ఇట్లాంటి విన్యాసాలు చేయడం. రెండోది, అప్పుడప్పుడు విచిత్రమైన కామెంట్లు చేయడం. ఇప్పుడు రాజకీయాలు వద్దు అనుకుంటే వదిలేయండి, రాజకీయాలు కావాలనుకుంటే రాజకీయాలు చేయండి. రాజకీయాలు కావాలి అనుకున్నప్పుడు చేసే మీ రైట్ ని ఎవరు కాదన్నారు. ఈ దేశ పౌరుడుగా, ఈ రాష్ట్ర పౌరుడుగా మీకు హక్కు ఉంది. ఎక్కువ మంది ప్రజలకు మీరు తెలుసు కాబట్టి బాధ్యత కూడా ఉంది. బట్ రాజకీయ విమర్శలు నేను మీ మీద చేసినప్పుడు మీరు కూడా నా మీద చేస్తారు. రెండింటికి సిద్ధంగా ఉండాలి. నేను మాట్లాడుతూ ఉంటాను, ఎవరు నా గురించి మాట్లాడద్దంటే కుదరదు రాజకీయాల్లో. కాబట్టి మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే చేయండి, తప్పే ఉంది. ఒక సంస్థ పెడతారా, లేదా ఒక పార్టీ పెడతారా, లేదా ఒక పార్టీతో అసోసియేట్ అవుతారా, అది మీ ఇష్టం.
బట్ మీరు చేయదలుచుకుంటే చేయండి, నేను చేస్తాను మీరు గుమ్మను అంటే ఎవరు గుమ్మను ఉంటారు, మీరు ఒకటి చేస్తే వాళ్ళు 4 చేస్తారు, ఆల్రెడీ ఒక పార్టీ కదా అది. కాబట్టి శివాజీ గారు తను చేయదలుచుకున్న పని చేయొచ్చు, రాజకీయాల్లోకి రావచ్చు, విమర్శించవచ్చు, సమర్థించవచ్చు. ఆ సినిమాలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా సినిమా బాగుంటే వైసీపీ వాళ్ళు వ్యతిరేకించినా చూస్తారు, సినిమా బాగలేకపోతే వైసీపీ, తెలుగుదేశం అందరూ సమర్థించినా ఆ సినిమా ఎవడు చూడడు. మీరు సినిమా బాగా తీయండి, వాళ్ళు వ్యతిరేకించిన పెద్ద సమస్య ఉండదు. అంటే పేటిఎం బ్యాచ్ అని మాట్లాడుతున్నారు కదా సార్, ఈ ఇప్పుడు పేటిఎం అలవాటు బ్యాచ్ నన్ను ఏం చేయలేదు. మీరు నాకు నచ్చలేదు అనుకో, నేను మిమ్మల్ని పేటీఎం అంటా. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయింది పేటీఎం అనే పదం. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీకి అనుకూలంగా కూడా మాట్లాడారు అనుకోండి, పేటీఎం అంటే వాళ్ళు మాట్లాడిన విషయంతో సంబంధం లేదు, నా పార్టీకి నష్టం అనుకుంటే వాడు పేటీఎం ప్రత్యర్థికి. అందుకోసం ఆయన కూడా అదే అన్నాడు. వాళ్ళు కూడా అంటారు కదా నువ్వు తెలుగుదేశానికి పేటీఎం అని, ఎవరు పరిష్కరిస్తారు. కాబట్టి రాజకీయాల్లో వస్తున్న అంశాలని మాట్లాడే స్తోమత, శక్తి, నిజాయితీ లేని వాళ్ళందరూ ఇట్లాంటి పదాలు వాడుతుంటారు. ఇంకా అది ఒక పర్యాయ పదాలుగా మారిపోయింది. సమాధానం లేని ప్రశ్నలకు పేటీఎం అనేది ఒక పర్యాయ పదం. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి సడన్ గా ఇప్పుడు శివాజీ గారు ఎందుకు తెర మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా కౌంటర్ ఇవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నారు సార్? అంటే సినిమాని ఆపేస్తుంది, లేకపోతే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తుంది వైసీపీ పార్టీయే అని ఎందుకు ఆయన అలా అనుకుంటున్నారు సార్? అసలు ఏం జరిగిందంటారు? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఈయన వైసీపీకి బాగా వ్యతిరేకంగా ఉన్నాడని అర్థం అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకేం పని బాట లేదా ఏంటి? శివాజీ గారి సినిమాలు చూసి దాని గురించి మంచి అట్లా ఆయన బోల్డని పని ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కన్నా, లోకేష్ గారి కన్నా, జగన్ గారి కన్నా ఖచ్చితంగా అందరికి పనులు ఉంటాయి. శివాజీ గారి గురించి ఇంకోరి గురించి ఆలోచించే ఓపిక ఎందుకు ఉంటుంది? ఎవరున్నా వైసీపీ పేరు చెప్పుకొని వైసీపీకి అనుకూలంగా ఉండాలి కొద్దిమంది మాట్లాడితే వాళ్ళని స్పెసిఫిక్ చేసి మాట్లాడండి. ఎవరు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం నేను డైరెక్ట్ గా జగన్ టార్గెట్ చేస్తానంటే మీరు ఒక ఇండివిజువల్, ఈ రోజు సినిమా హీరో కావచ్చు, ఒక పార్టీ ప్రతినిధి కాదు, మీరు ఇండివిజువల్ ఇన్ని చేస్తారంటే వాళ్ళు పెద్ద శక్తి 40% ఓట్లు ఉండేది 1,32,00,000 ఓట్లు ఉన్న పార్టీ వదిలేస్తుందా చూసుకోండి. కాబట్టి బేసిక్ గా వారు అర్థం చేసుకోవాల్సింది ఎవరైనా మిమ్మల్ని అభ్యంతరం వాళ్ళ మీద టార్గెట్ చేయండి ఆ వ్యక్తులను. కాబట్టి వాడు వైసీపీకి అనుకూలం అని కూడా ఒకటి మాట్లాడాడని మొత్తం దాన్ని జగన్ గారు సమర్థించి మాట్లాడితే అందరూ అవుతారు మా జగన్ అన్నాడు. కాబట్టి ఓకే ఫైట్ చేస్తున్నట్టు చేయండి, జగన్ గారితో ఏం అభ్యంతరం లేదు, సినిమా నటులు ఫైట్ చేయడం దాని ఏం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకంగా సినిమాలే తీసినాడు. కాబట్టి దాన్ని దాసనారాయణరావు గారు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తీశాడు, వ్యవస్థకి వ్యతిరేకంగా నారాయణమూర్తి గారి సినిమాలు తీశారు. కాబట్టి అదేం తప్పు కాదు, జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడండి, సినిమాలు తీస్తాడు, సినిమాలు కూడా దీనికి తప్పే ఉంది. బట్ మీరు తీసిన తర్వాత ఆర్గ్యుమెంట్ చేస్తారు, దానికి కూడా సిద్ధంగా ఉండండి. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.